Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైన ఒక అంశాన్ని మనము ఇప్పుడు ధ్యానించబోతున్నాం. మధ్యాహ్నము 3 గంటల ప్రార్థన. క్యాథలిక్స్ చాలామంది దివ్యకారుణ్య భక్తితో మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ఎంతో భక్తితో విశ్వాసముతో చెప్పుకుంటూ వచ్చే అలవాటు ఉంది. కానీ కత్తోలిక ఇతర సంఘాలలో, మరి ముఖ్యంగా ప్రొటెస్టెంట్ సంఘాలలో ఇదేంటి 3 గంటల ప్రత్యేకత? దేవుడు మనకి 24 గంటలు ఇచ్చి ఉన్నాడు. ఈ 3 గంటల ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడా? వేరే సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? కత్తోలిక సంఘం ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఈ ఫౌస్టినా గారి ద్వారా తెలియజేసినవి అన్నీ కూడా ఒట్టి మాటలేనని హేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది క్యాథలిక్స్కే డౌట్ ఉంది, ఇదేంటి 3 గంటల ప్రార్థన ప్రత్యేకత ఏంటి? బిడ్డలారా, అందువలన మీరు క్యాథలిక్స్ అయినా నాన్ క్యాథలిక్స్ అయినా 3 గంటల ప్రార్థన ప్రత్యేకత ఏంటి అని ఒక అంశాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోబోతూ ఉండగా శ్రద్ధతో మీరు వినండి. మీరు మొదటిగా తెలుసుకుని వేరే వాళ్ళకి మీరు చెప్పండి. ఎందుకంటే దేవుని ప్రత్యేకమైన కరుణ, దేవుని ప్రత్యేకమైన ప్రేమ, దేవుని ప్రత్యేకమైనటువంటి క్షమ ఆయన మనకు ప్రసాదిస్తున్నటువంటి ఒక సమయం మధ్యాహ్నము 3 గంటలు. ఈ గడియకున్న ప్రత్యేకత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా బిడ్డలారా, ఇది ఒక మ్యాథమెటిక్స్ లెక్కలాగా ఉంది. అందువలన మీ శ్రద్ధతో దీన్ని వినాలి. 1 నిమిషము మనకు కావలసిన శ్రద్ధ, భక్తి, విశ్వాసం దేవుడు మనకు ప్రసాదించాలని 1 నిమిషం నాతో కలిసి శిరములు వంచి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనములు, స్తోత్రము, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన అనే అంశాన్ని నేను బోధించబోతూ ఉండగా, ఈ బిడ్డలందరూ వినబోతూ ఉండగా, ఈ శ్రేష్టమైన అంశము అర్థం చేసుకోవటానికి కావలసిన జ్ఞానమును, శ్రద్ధను, విశ్వాసమును, భక్తిని పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఏదైతే నేను బోధించాలో, ఏదైతే నీ ప్రేరణ ప్రకారం నేను చెప్పాలో అది మాత్రమే నేను మాట్లాడేలాగున నా ఆలోచనను, గొంతును, నాలుగును, స్వరమును మీ స్వాధీనంలో ఉంచండి. ఈ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలందరితో నువ్వే మాట్లాడండి ప్రభువా. మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన సమయంలో నీ అవధులేని కృప, కరుణ సిస్టర్ సెయింట్ ఫౌస్టినా గారి ద్వారా తెలియచేసే రహస్యములు ఈ బిడ్డలు తెలుసుకొని నీ యందు రక్షణ పొందుదురుగాక. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకు సమీపమునే ఉండి ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ప్రత్యేకత తెలుసుకోవాలంటే యూదుల క్యాలెండర్, యూదుల సమయము ఏమిటో అని మనం ముందు తెలుసుకోవాలి. మనకు భారతదేశంలో ఒక దినము ఎప్పుడు ప్రారంభిస్తూ ఉంది అంటే మనకి అర్ధరాత్రి 12 గంటలకి ఒక రోజు ప్రారంభిస్తూ ఉంది అన్నమాట.
అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం ప్రియబిడ్డలారా 12 గంటలు వచ్చినప్పటికల్లా మనకి 12 అవర్స్ అయిపోతూ ఉన్నాయి. మళ్ళా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ క్లోక్ అంతా తిరిగి మళ్ళా అర్ధరాత్రి 12 గంటలు వచ్చినప్పుడు 24 గంటలు అయిపోతూ ఉన్నాయి. ఒకరోజు అయిపోతుంది. ఇది భారతదేశంలో మనకున్నటువంటి టైం ఫ్రేమ్ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. అయితే యూదుల క్యాలెండర్ ప్రకారం వాళ్ళ టైం ఫ్రేమ్ ఎప్పుడు ప్రారంభిస్తుంది అంటే సాయంకాలము 6 గంటలకి వారికి ఒక రోజు ప్రారంభిస్తూ ఉంది. సాయంకాలం 6 గంటల నుండి ఒక దినం ప్రారంభిస్తే అర్ధరాత్రి అంతా ముగించి ఉదయం 6 గంటలకు వచ్చినప్పటికల్లా 12 గంటలు అయిపోతూ ఉన్నాయి. మరి ఉదయం 6 గంటల నుంచి మళ్ళా ప్రయాణమై సాయంకాలం 6 గంటలకు వచ్చినప్పటికల్లా 24 గంటలు అయిపోతూ ఉన్నాయి. యూదుల టైం ప్రకారము ఒకరోజు అయిపోతుంది. ప్రియబిడ్డలారా, మనం ఎలా అంటాం? తెల్లవారైంది, సాయంత్రం అయింది అని అంటాం కదండి. కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే సాయంకాలం అయింది, తెల్లవారైంది అని ఉల్టా మాట ఉంది బైబిల్లో. రాత్రి అయింది, తెల్లవారైంది. ఒక ఉదాహరణ, ఆదికాండములో దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ప్రియబిడ్డలారా ఆయన 6 రోజులు సృష్టిని పూర్తి చేసి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టు బైబిల్లో ఉంటుంది. అయితే ఆదికాండం 1వ అధ్యాయం చదువుతామా? 5వ వచనం బిడ్డలారా, అక్కడ ఏమి రాసి ఉందంటే రాత్రి అయింది, తెల్లవారైంది అని ఉల్టా ఒక టైం అక్కడ ఆదికాండములో మనం చదువుతూ ఉన్నాం. విందామా? వెలుగునకు పగలని, చీకటికి రాత్రని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయం ఆయను. గమనించండి, అది మొదటి రోజు. మనం ఏమంటాము? ఉదయం అయింది, సాయంకాలం అయింది అంటాం. కానీ బైబిల్లో ఏముంటుంది? సాయంకాలం అయింది, ఉదయం అయింది అని అంటుంది. ఇది ప్రియబిడ్డలారా ఈ బైబిల్ రాయబడినటువంటి ఆ యూదుల లేదా ఆ ఇజ్రాయేలీయుల టైం ఫ్రేమ్. ఇది మీరు ఈ వాక్యం వింటూ ఉండగా మీ మనసులో పెట్టుకోండి. అందుకని చెప్పాను, ఇది ఒక మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది, లెక్కలాగా ఉంటుంది. కాబట్టి మీ మైండ్, మీ శ్రద్ధ నేను చెప్పే అంశం మీద మాత్రం మీరు ఉంచండి. అప్పుడు మాత్రమే ఈ 3 గంటల ప్రార్థన ప్రాముఖ్యత ఏంటి అని మీరు తెలుసుకుంటారు. ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రెండవదిగా ప్రియబిడ్డలారా, మనము మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు చూస్తే అక్కడ ద్రాక్ష తోటలో పని చేయటానికి పనివారుల కోసము ఉదయము తెల్లవారుజామున బయలుదేరినటువంటి ఒక ద్రాక్ష తోట యజమాని గురించి ఒక మంచి ఉపమానము ఈ బైబిల్లో ఉంటుంది. ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. అదంతా ఇక్కడ చదివే టైము లేదు, అది మీరు చదువుకోండి. నేను ఈ ఉపమానం యొక్క సారాంశం మీతో పంచుకుంటాం. అదేంటంటే ప్రియబిడ్డలారా, అక్కడ ఈ తోట యజమాని, ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తున్నాడు? 6 గంటలకి బయటకు వెళ్ళి పనివారులని తోటకి పంపించారు. ఆయన 9 గంటలకి బయటకు వెళ్ళి పనివారిని తోటకి పంపించారు. 12 గంటలకి బయటకు వెళ్ళి పనివారిని తోటకి పంపిస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకి బయటకు వెళ్ళి పనివారిని తోటకి పంపిస్తూ ఉన్నారు. చివరి గడియలో 5 గంటలకి కూడా ఆయన బయటకు వెళ్ళి అక్కడ కొంతమంది నిలబడుతూ ఉండగా వారిని కూడా న్యాయ సంబంధమైన కూలిని మీకు కూడా ఇస్తాను, మీరు నా తోటకి వెళ్ళి మీరు పని చేయండి అని చెప్పి వారిని పంపిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఉపమానంలో ప్రియబిడ్డలారా అక్కడ వాడుతున్న ఒక మాట ఏంటంటే 1st అవర్, 3rd అవర్, 6th అవర్, 9th అవర్ అని ఉంటుంది. అనగా మొదటి గడియ,
అంటే మొదటి గంట, రెండవదిగా మూడవ గంట, మూడవదిగా మనం వింటున్నాం 6వ గంట లేదా 6th అవర్, ఇంకా 9th అవర్. ఇక్కడ చదువుతో వినండి. ఫస్ట్ అవర్ అంటే ఏంటంటే ఉదయము 6 గంటల. థర్డ్ అవర్ ఏంటంటే ఉదయం 9 గంటలు. ప్రియబిడ్డలారా, 6th అవర్ ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలు. 9th అవర్ ఏంటంటే సాయంకాలం 3 గంటలు. ఇలా మొదటి అవర్, సెకండ్ అవర్ లేదా మొదటి అవర్, థర్డ్ అవర్, 6th అవర్, 9th అవర్ అని 4 భాగాలుగా టైంని డివైడ్ చేసి ఉంది అన్నమాట ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అయితే ఈ డివిజన్ టైం ఉంది కదా, ఈ డివిజన్ ఆఫ్ టైం మనము ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఈ టైం యేసుక్రీస్తు శిలువ శ్రమల మరణానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఏది? ఫస్ట్ అవర్, థర్డ్ అవర్, 6th అవర్, 9th అవర్. యాక్చువల్ చెప్పాలంటే బిడ్డలారా, ప్యాషన్ వీక్ అంటే పవిత్ర వారములో ఈ సమయమును గురించి, యేసుక్రీస్తు శ్రమలను గురించి చాలా చక్కగా గురువులు కానీ సేవకులు వాక్యములో చెప్పటం మీరు విని ఉండవచ్చు. కానీ అంత శ్రద్ధ మీరు పెట్టలేదేమో, లేదా కొంతమంది గురువులు ఈ సమయమును గురించి అంత స్పష్టంగా మీకు బోధించలేదేమో. 2 విధాలుగా తప్పులు ఉండవచ్చు. అందుకే ఇప్పుడు నేనేం చెప్తున్నానో శ్రద్ధతో మీది వినండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, యేసుక్రీస్తుని సైనికులు, బండ్రోతులు సిలువ వేసిన టైం ఎప్పుడంటే ప్రియబిడ్డలారా, ఆయనని వారు ఉదయం 9 గంటలకి సిలువ వేశారు. అంటే 9 గంటలు అంటే నేను చెప్పాను కదా పిల్లారా, థర్డ్ అవర్లో ఉదయము 9 గంటలకి యేసుక్రీస్తుని సైనికులు, ఫరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కలిసి ఆయనని శిలువ మీద అంటకొట్టి, ఆ శిలువ మీద భూమి ఆకాశానికి మధ్య అతనిని వ్రేలాడ తీశాడు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు యేసుక్రీస్తు శిలువపై వ్రేలాడాడు. యేసుక్రీస్తు శిలువపై మరణించిన సమయము మధ్యాహ్నం 3 గంటల. ఇవి అన్నీ కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా ఉంది. సిలువ వేయబడిన సమయము ఉదయం 9 గంటలకి, ఆయన మరణించిన సమయము మధ్యాహ్నం 3 గంటల సమయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఉదయము 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి బైబిల్లో ఏమైనా ప్రత్యేకత ఉందా? యూదుల సామాజిక జీవితంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? మత సంబంధమని ఏమైనా ప్రత్యేకత ఉందా అని ప్రశ్నిస్తే ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదయం 9 గంటల సమయం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యూదులు ప్రభు సన్నిధిలో మందిరానికి వెళ్ళి వారి ఉదయకాల ఆరాధన, ఉదయకాల బలి అర్పణ, ఉదయకాల ప్రార్థన చేసిన సమయము ఉదయము 9 గంటలకి. 3 గంటల సమయము యూదులు ఆచార విధి ప్రకారం ఆరాధనకి, దేవుని మందిరానికి వెళ్ళి వారి సాయంకాల బలి అర్పించు సమయం మధ్యాహ్నం 3 గంటల. అనగా ఒక నిజమైనటువంటి ఒక యూదుడు ఉదయం 9 గంటలకి ఆరాధన, స్తుతులు,
అర్పణలు చెల్లించేవాడు, మధ్యాహ్నం 3 గంటలకి కూడా బలి అర్పణలు, స్తుతులు, స్తోత్రము, ప్రార్థన చెల్లించేవాడు. బైబిల్ నుంచి మీకు 2 ఎగ్జాంపుల్ తీసుకొస్తాం బిడ్డలారా. ఒకటి తీసుకుంటామా, అపోస్తలుల చర్యలో 3వ అధ్యాయము 1వ వచనములో ప్రియబిడ్డలారా, అక్కడ పేతురు యోహానులు ఇద్దరు మధ్యాహ్నం 3 గంటలకి యెరూషలేం దేవాలయములో ప్రార్థన చేయటానికి వెళ్తున్న సంఘటన అక్కడ బైబిల్లో ఉంది. ఒకసారి విందామా? ఒకనాడు ప్రార్థనా సమయమగు పగలు 9 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. గమనించండి, పగలు 9 గంటలకి, గమనించండి, పేతురు యోహానులు పగలు 9 గంటల కంటే ఉదయకాలం 9 గంటలకి ప్రాతకాల ఉదయ ఆరాధన, ఉదయకాల బలి అర్పణకి ప్రార్థన చేయటానికి పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళిరి. వెరీ గుడ్. రెండవదిగా ప్రియబిడ్డలారా, మనము అపోస్తలుల చర్యలో 10వ అధ్యాయము 3వ వచనం తీసుకుంటే అక్కడ మధ్యాహ్నం 3 గంటల సమయం కొర్నేలియస్ ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత అతనికి ప్రత్యక్షమైనట్లు, ఆయనకి దైవ అనుభవం కలిగినట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. విందామా? ఒకనాటి పగలు ఇంచుమించు 3 గంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూత లోనికి వచ్చి కొర్నేలు అని పిలుచుటను స్పష్టంగా చూచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చూడండి, ఉదయం 9 గంటల ప్రార్థనకి పేతురు యోహానులు వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనకి కొర్నేలి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవదర్శనం కలుగుతుంది ఆయనకి. యేసుక్రీస్తు మరణము కూడా ప్రియబిడ్డలారా ఈ 6 గంటల మధ్యలో జరుగుతూ ఉంటుంది అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. తీసుకుంటామా? మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనము 33, 34 2 చదివితే బిడ్డలారా, అక్కడ మార్కు గారు మనకు స్పష్టంగా చక్కగా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. విందామా? మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకట్లు క్రమ్మెను. మధ్యాహ్నము నుండి ప్రియబిడ్డలారా, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు భూప్రపంచమంతా చీకటి క్రమ్మెను. పగలు 3 గంటల సమయమున, పగలు 3 గంటల సమయమున ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకలు పెట్టెను. నా దేవా నన్నెలా చెయ్యి విడిచితివి అని దీని అర్థము. అలాగే ఈ మార్కు సువార్తలోనే 15వ అధ్యాయము చదువుతామా? 25వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం చదువుతామా బిడ్డలారా? ఉదయం 9 గంటలకు, ఉదయం 9 గంటలకి ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఎంత స్పష్టంగా వాక్యములో ఉంది. ఉదయం 9 గంటలకి వారు 3 మేకల మీద అండగొట్టి యేసుక్రీస్తుని సిలువపై నాటిరి, పైకి ఎక్కించిరి అని మార్కు 15:25 వచనములో ఉంది బిడ్డలారా. ఇది ఆ 9 గంటలకి 3 గంటలకు ఉన్నటువంటి ప్రత్యేకత. యేసుక్రీస్తు చివరి గడియలకున్న ప్రత్యేకత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ప్రత్యేకత ఇక్కడ అయిపోలేదు. నేను ఇంకా కొన్ని వివరాలు మీతో పంచుకపోతూ ఉన్నాం కనుక సదొత్తు మీరు ముందు ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా మీరు వినండి. అప్పుడు ఇవన్నీ కూడా మీ హృదయములో మనసులో నాటుకుంటూ పోతాయి. మీరు ఎప్పుడు ఇంకా మర్చిపోవు. దేవుని ఆత్మ ఆ భక్తి మీకు కలిగించాలని ఈ వాక్యం బోధిస్తూ ఉండగా నా మనసు ప్రార్థిస్తూ ఉంది మీ ఒక్కొక్కరి కోసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, మనము నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే అక్కడ యూదులు ఐగుప్తు దేశములో పాస్కా కొనియాడేవారు, పాస్కా భోజనం భుజించేవారు.
గొర్రెపిల్లను వధించి వారు పాస్కా భోజనం, పాస్కా బలి అర్పణ చేసేవారు. ఆ పాస్కా బలి ప్రియబిడ్డలారా వారు నిర్వహించిన సమయము కూడా సాయంకాల సమయము అని ఇక్కడ వాక్యములో ఉంది. ఒకసారి విందామా? ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీలు సమాజం వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలియును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ పాస్కా భోజనం కూడా వారు సాయంకాలము అర్పించేవారు. అనగా యేసుక్రీస్తు పరిశుద్ధ శిలువ మరణం ఒక సాక్రిఫిషియల్ ఆఫరింగ్ అని మాట. యూదుల ప్రార్థనా సమయంలో ప్రారంభించినటువంటి శ్రమలు యూదుల మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన సమయంలో సమాప్తమైనది. ఆ బలి, ఆ సాయంకాల బలి అర్పణలో యేసుక్రీస్తు తనను తానే ఒక బలి అర్పణగా, తనను తానే ఒక బలిగా ఆయన తండ్రి దేవునికి కానుకగా అర్పిస్తూ ఉన్నాడు. ఇది ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ యొక్క అర్థము, దాని యొక్క ఆ సమయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంతేకాదు, ఈ మరణము ద్వారా ప్రియబిడ్డలారా ఎందుకు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన మనం చేసుకోవాలంటే దానికి ఉన్నటువంటి ఇంకొక లోతైన అర్థం ఉంటుంది. మనం చదువుతూ ఉన్నాం లూకాసు వార్త 23వ అధ్యాయంలో 44 నుంచి 49 వరకు మీరు చదువుతూ వినాలి. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోవాలి. బైబిల్ లేకపోతే బిడ్డలారా మీ శ్రద్ధ బాగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే శ్రద్ధ ఉంటేనే ఇది మీరు సరిగా అర్థం చేసుకుంటారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వరకు విందామా? అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. బిడ్డలారా మనము స్టెప్ బై స్టెప్ దీన్ని ఆలగిస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యములు ఏముంటుంది? ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రపంచమంతా చీకటి కమ్మెను. అంటే మిట్ట మధ్యాహ్న సమయము ప్రపంచములో అంధకారము క్రమ్మెను అని వాక్యం పలుకుతూ ఉంది. ఇది సాధారణంగా జరిగే ఒక సంఘటన కాదు. మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా సూర్యుడు అస్తమించిపోతుందా? మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రియబిడ్డలారా సూర్యుడు అతిశక్తమైన ప్రకాశ కిరణాలతో ఆకాశంలో ప్రకాశిస్తున్న సమయము. చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి అర్థం ఏమిటి? ప్రియబిడ్డలారా గమనించండి, ఈ చీకటి యేసుక్రీస్తు మరణించినప్పుడు మాత్రం కాదు, దానికి ముందు కూడా ప్రియబిడ్డలారా జరిగినట్లు మనము చూస్తూ ఉన్నాం. మనము ఒకసారి నిర్గమకాండం తీసుకుందామా? నిర్గమకాండములో 10వ అధ్యాయము 21, 22 మనం చూస్తుంటే ప్రియబిడ్డలారా అక్కడ మోషే అహరోను నాయకత్వములో దేవుడైన యెహోవా ఐగుప్తు దేశానికి పంపించినటువంటి 10 తెగుళ్ళలో ఒక్క తెగులు ఏంటిది? చీకటి, అంధకారములో ఐగుప్తు దేశాన్ని పూర్తిగా దేవుడు ముంచేశాడు. ఒకసారి విందామా 21, 22 వచనాలు. అప్పుడు యావే మోషేతో, నీవు నీ చేతిని మింటి వైపు చాపుము, కన్ను పొడుచుకొనను కానరాని కటిక చీకటి ఐగుప్త దేశం నెల్లా కప్పును అని చెప్పెను. కావున మోషే తన చేతిని మింటి వైపు చాపెను. 3 రోజుల పాటు ఐగుప్త దేశమునంతటిని కటిక చీకటికి రమ్మెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కంటిని పొడిచినా కూడా కనపడనటువంటి చీకటి 3 రోజుల పాటు ఐగుప్తు దేశం అంతా క్రమ్మెను అని వాక్యం పలుకుతూ ఉంటుంది. ఇది ఎలా వచ్చింది బిడ్డలారా? దేవుని యొక్క శిక్ష వలన ఐగుప్తు దేశములో 3 రోజులు చీకటి క్రమ్మెను. ఓకే, అంతేకాదు మనము ఆమోస్ ప్రవక్త గ్రంథం తీసుకుందామా? ఆమోస్ ప్రవక్త గ్రంథములో 8వ అధ్యాయము ప్రియబిడ్డలారా
9వ వచనం మనం చూస్తే అక్కడ ఆమోస్ ప్రవక్త అంటున్నారు ఏమని, ప్రజలు దేవుణ్ణి మరచిపోయి, దేవుని సందేశాన్ని మరచిపోయి, దేవుని పట్ల ఎటువంటి భయభక్తి లేకుండా జీవిస్తూ ఉండగా అలాంటి వారిపై దేవుని శిక్షగా మెట్ట మధ్యాహ్నము చీకటి క్రమ్మేలాగున వారి అంధకారములో మిగిలిపోయేలాగున చేస్తాడని ఆల్రెడీ ఆమోస్ ప్రవక్త ముందుగానే ప్రవచనం పలికి ఉన్నాడు. విందామా దేవుని వాక్యం 9వ వచనములో, సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఆ దినము మిట్ట మధ్యాహ్నమి ప్రొద్దు కృంకగా పట్ట పగలి నీలపై చీకట్లము అలుముకులినట్లు చేయుదును. ప్రియబిడ్డలారా గమనించండి, ఇవి అన్నీ కూడా పాపుల మీద ఉన్న శిక్షలాగా వచ్చింది. ఈ 12 గంటల నుండి తర్వాత వచ్చినటువంటి చీకటి అనగా గమనించండి, దేవుని శిక్ష వలన వచ్చినటువంటి చీకటి ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు మరణించినప్పుడు ఇలా గమనించండి, 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి క్రమం వాళ్ళకి పలుకుతూ ఉండే. గమనించండి, మానవులందరి పాపం, మానవులందరి దోషములు, మానవులందరూ చేసినటువంటి పాపం మీద పాపం మూట కట్టుకుని జీవించినట్టు ఆ జీవితము ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు తన భుజస్కంధాలపై మోసి మానవులందరి పాప పరిహారార్థమై ఆయన మరణించిన ఆ వేళలో యేసుక్రీస్తు అనుభవిస్తూ ఉన్నారు ఆ పాప భారం. ప్రపంచంలో కనిపిస్తూ ఉంటుంది ఆ పాప భారం యొక్క ప్రభావం. గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ప్రియబిడ్డలారా తన చెమట రక్త బిందువులే భూమి మీద పడనని వాక్యం పలుకుతూ ఉండే ఈ పాపభారం అంతా ఒక శిలువ యాగబలిగా ఆయన మోసుకోవాల్సి ఉంది అని ఆ తండ్రి చిత్తం తెలుసుకోవటానికి హృదయ ఆవేదనతో ఆయన ప్రార్థించాడు. అప్పుడు ఒక నిమిషం ఆలోచించుకోండి, ఆ పాపభారం ఎంత బరువైనది, ఆ సాక్రిఫైస్, ఆ అర్పణ ఎంత విలువైనది. సొంత రక్తమే, సొంత జీవజలమే, సొంత ప్రాణమే యాగబలిగా ఆయన శిలువపై ఆయన ధారపోశాడు. ఈ పాపభారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు యేసుక్రీస్తు మరణ ఆవేదన పడుతున్న ఆ సమయంలో ప్రియబిడ్డలారా ఆయన అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా దానికి సాక్షిగా, వారు దృక్సాక్షిగా చూశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మళ్ళా వి గో బ్యాక్ ఎక్కడ లూకా సువార్త 23లో మనం ముందు చదువుతాం. అంటే చీకటి క్రమ్మిన తర్వాత ఆయన మరణ సమయం మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు వచ్చినప్పుడు ఇంకా ఏమేమి ప్రభావాలు ప్రపంచంలో జరిగాయి, ఏమేమి మార్పులు వచ్చాయి విందామా. దేవాలయపు తెర నడిమికి చెనిగెను. ఓకే ప్రియబిడ్డలారా, దేవాలయపు తెర పైనుంచి కింద వరకు నడుమున చినిగి 2 ముక్కలయ్యాయి అని పరిశుద్ధ గ్రంథములో ఉంటుంది. యేసుక్రీస్తు మరణించిన మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవాలయపు తెర ఎందుకు చినిగింది, ఎందుకు 2 ముక్కలుగా పోయాయి? ఈ దేవాలయ తెరను గురించి బైబిల్ ఏమంటుంది? ప్రియబిడ్డలారా గమనించండి, యెరూషలేము దేవాలయములో అతి పరిశుద్ధమైన స్థలం ఒకటి ఉంది. అక్కడ మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది, అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన అర్చకుడు లేదా చీట్లు ఎవరికి పడుతుందో ఎవరికి వస్తుందో వారు ప్రత్యేకంగా శుద్ధీకరణము గావించుకొని ప్రజలందరి పాప పరిహారార్థమై వధింపబడిన గొర్రెపిల్ల రక్తము ఒక పళ్ళెములో తీసుకుని పోయి తన చేతులతోనే 7 సార్లు కరుణాపీఠం మీద ఆ రక్తం పోసి తన పాప పరిహారార్థమై ప్రజలందరి పాప పరిహారార్థమై ప్రియబిడ్డలారా ఆ రక్తం పోసి శుద్ధి చేస్తున్నటువంటి ఒక అర్పణ విధానం, ఆచార రీతి, పండుగ వారు కొనియాడేవారు.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించండి, పరిశుద్ధ స్థలానికి మిగిలిన స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, వేరుపరచబడినటువంటి స్థలం ప్రియులారా, ఏది? అతి పవిత్రమైన స్థలం. అక్కడ సాధారణ ప్రజలకి ప్రవేశించటానికి యోగ్యత లేదు, హక్కు లేదు. ఎందుకు? అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి, అది దేవుని పరిశుద్ధమైన స్థలం కాబట్టి, అక్కడ కరుణాపీఠం ఉంది కాబట్టి, మందస్సం అక్కడ ఉంది కాబట్టి, ప్రధాన అర్చకుడు తప్ప ఎవరు అక్కడ లోపలికి ప్రవేశించలేరు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు మరణించినప్పుడు బిడ్డలారా, ఎందుకు ఆ అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఒక తెరబెట్టి మూసివేసినటువంటి ఆ అడ్డం ఎందుకు చినిగి 2 పాయలుగా 2 ముక్కలుగా పోయాయి అంటే, మనం దాన్ని ఎలా అర్థం చేసుకున్నామంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ మానవులందరి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు మరణించాడు. అనగా ప్రపంచములో పుట్టి పెరిగిన మొట్టమొదటి మనిషి మొదలుకొని ప్రియబులారా ఈ రోజు వరకు మానవులందరూ చేసిన సకల పాపానికి పరిష్కారము యేసుక్రీస్తు కల్వరి శిలువలో మధ్యాహ్నం 3 గంటలకు మరణించినప్పుడు ఆయన తుడిచివేశాడు, ఆయన కడిగి వేశాడు. అనగా యేసుక్రీస్తులో నీకు నాకు ఇంకా పాపము లేదు. యేసు రక్తములో నీవు నేను నూతన సృష్టి, నూతన వ్యక్తి అని పునీత పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నాడో, ఎవరైతే ఆత్మయందు ఉన్నారో, ఎవరైతే దేవుని పక్షమున ఉన్నారో వారికి పాపము లేదు, వారికి శాపము లేదు, శిక్ష లేదు ప్రియబిడ్డలారా. అందువలన యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరణించినప్పుడు ఆ తెర 2 ముక్కలుగా చీలిపోయాయి అంటే ఇక ఆ తెర అవసరము లేదు, ఆ కర్టన్ అవసరము లేదు. కర్టన్ ఎందుకు అవసరమై వచ్చింది? పాపములో ఉన్న మనిషి అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి అడుగబెట్టలేరు, ప్రవేశించలేరు. అందుకే ఆ తెర, ఆ కర్టన్, ఆ అడ్డం అవసరమై వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు అది అవసరం లేదంటే బిడ్డలారా, మనమందరము కూడా ఆ ప్రభు సన్నిధిలో మనము ఈజీగా స్వాతంత్ర్యముతో ప్రవేశించవచ్చు. మనం తీసుకుంటామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19, 22 వచనం మనం ఒకసారి విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19, 22 వచనాలు. ఈ నిరీక్షణను మన హృదయములకు ఊడలంగర వంటిది, అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయంలోనికి చొచ్చుకుని పోవును. మన కొరకై మనకంటే ముందు యేసు అచట ప్రవేశించెను. ఆయన మిల్కీసేదకు యాజక క్రమమున శాశ్వతముగా ప్రధాన యాజకుడాయెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఎంత చక్కగా వాక్యం పలుకుతూ ఉంటుంది. ఆయన మెల్కీసెదెకు యాజకత్వములో ఆయన ప్రధాన యాజకుడాయను. ఆయన ఆ గర్భస్థలములో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ప్రియులారా, ఇంకొకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో మనము 19, 22 వచనాలు ఒకసారి మనం విందాం. అక్కడ యేసుక్రీస్తు ఆ గర్భస్థలములో ప్రవేశించి, అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించి ఆయన ఏం చేశాడు? ఎందుకు ఈ తెర, ఎందుకు యేసుక్రీస్తు మరణము, ఇవి రెండింటికి సంబంధం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. విందామా? సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుటకు మనకు నమ్మకం కలదు. బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం వలన, యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటల మరణం వలన ఆ పవిత్ర స్థలంలో ప్రవేశించటానికి నమ్మకం, కాన్ఫిడెన్స్, ధైర్యం మనకు కలదు. అనగా నువ్వు ఇక మీదట ధైర్యముతో ఆ అతి పరిశుద్ధ స్థలానికి, దేవుని సన్నిధికి మీరు వెళ్ళవచ్చు అని అర్థం. ఆ పరద, ఆ కర్టన్, ఆ తెర తీసేశాడు ఆయన మరణము ద్వారా. ఇంకా ముందుకు వెళ్దామా? తన శరీరమును తెర ద్వారా సజీవమగు
ఒక కొత్త మార్గమును మన కొరకు ఆయన తెరిచెను. తన శరీరమనే తెర ద్వారా. ప్రియములారా, యేసుక్రీస్తు శరీరము శిలువ శ్రమల వలనను, కొరడా దెబ్బల వలన, ఈటచే పొడిచి తెరబడటం వలనను ఆయన శరీరం మన కొరకే తెరచాడు. ఆయన ఆ శరీరము ద్వారా పాపములన్నీ కడుగవేయబడి, శాపము నుండి మనమందరం పూర్తిగా కొట్టివేయబడి, ధైర్యముతో యేసుక్రీస్తు ద్వారా ఆ పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించి దేవుని ప్రసన్నత పొందుకోవటానికి మనకి అర్హత, యోగ్యత యేసుక్రీస్తు మరణం ద్వారా జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయము అనగా గమనించండి, మధ్యాహ్నం 3 గంటలకి యేసుక్రీస్తు మరణించిన సమయము పవిత్రతను అపవిత్రతను వేరుపరచినటువంటి ఆ తెర చినిగిపోయెను. అనగా దేవుడు మానవులతో ఒక్కటాయను, మానవులు దేవునితో ఒక్కటాయను. వీరిద్దరిని కూడా ఐక్యపరచే ఒకే ఒక్క తెరగా మారింది యేసుక్రీస్తు శరీరం. విరగొట్టబడిన శరీరం, నలగొట్టబడిన శరీరం, ప్రియులరా మొక్కలు మొక్కలుగా చీల్చిబడినటువంటి శరీరం. ప్రియులరా, ఆ శరీరమే ఈ తెర. అందువలన గమనించండి, మధ్యాహ్నం 3 గంటలు అంటే ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి షరత్తు లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, ఆయన ప్రేమ నీవు నేను పొందగలిగే ఆ ద్వారం తెరవబడ్డది 3 గంటలకి. హలో, శ్రద్ధతో ఈ మాట వినండి. మధ్యాహ్నం 3 గంటలకి యేసుక్రీస్తు మరణించినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, పాపాత్ములైనటువంటి నీవు నాకు మానవులకి పరిశుద్ధులు 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 సరాఫులు ఎలుగెత్తి పాడుతూ ఉన్నటువంటి దేవుని సన్నిధికి మధ్యలో ఈ పాపము అడ్డంగా వచ్చింది. కానీ యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటలకి మరణించటం వలన ఆ అడ్డము తొలగించబడినది, ఆ ద్వారం తెరబడినది, తెర 2 ముక్కలుగా చీలిపోయినది. అందువలన మధ్యాహ్నం 3 గంటలకి ప్రియులారా ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించే యోగ్యత నీకు కలిగింది. ఎందుకు? నీ పాపములు పరిహరించబడ్డాయి. ఆ మధ్యాహ్నం 3 గంటలకి ప్రభు సన్నిధిలో నిలబడే హక్కు నీకు వచ్చింది. ఎందుకు? నీ శాపములు తొలగించబడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలకి దేవునికి మానవుల మధ్యలో ఉన్నటువంటి ఆ దూరం వెళ్ళిపోయింది, ఆటంకం వెళ్ళిపోయింది. అందుకే మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన అంటే ప్రియబడ్లారా, ఆ ద్వారం తెరబడిన సమయం కాబట్టి, ఆ తెర చీలిపోయిన సమయం కాబట్టి, చినిగిపోయిన సమయం కాబట్టి, యేసు శరీరం మొక్కలుగా విలిగిపోయిన సమయం కాబట్టి, పాపములు తొలగించబడే సమయం కాబట్టి, నీకు దేవుని సన్నిధి నుండి ఆయన కృప, కనికరము, ప్రేమ పొందటానికి ఈ మధ్యాహ్నం 3 గంటల కంటే ఇంక ఒక్క మంచి సమయం వేరే లేదు. ఆయన మరణం, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించాడో అప్పుడు నీవు దేవునితో ఐక్యపరచబడ్డావు, నీవు దేవుని సన్నిధికి చేరావు. ఆయన ప్రసన్నత పొందుకోగలిగే హక్కు, ధైర్యం, రైట్స్ నీకు యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇది మధ్యాహ్నం 3 గంటల సమయం కూడా ప్రత్యేకత. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంకా మనము అగైన్ గోయింగ్ బ్యాక్ టు లూకా సువార్త పిల్లరా 23వ అధ్యాయంలో ముందు చదువుతామా? అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను కంటిన్యూ అని పలికి ప్రాణం విడిచెను. అని పలికి ఆయన ప్రాణం విడిచెను. ఇంకా ముందుకు, దానిని చూసి శతాధిపతి దేవుని స్తుతించుచు నిత్యముగా ఇతడు నీతిమంతుడు అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మధ్యాహ్నం 3 గంటలకి యేసుక్రీస్తు మరణించినప్పుడు మనకు తెలుసు దేవాలయ పునాదులు కంపించెను, భూకంపము వచ్చింది.
అంతరిక్ష శక్తులు కంపించెను. మరణించిన అనేకులు సమాధి నుండి లేపబడ్డారు. వారు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అనేక మందికి దర్శనమిచ్చినట్లు మనం పరిశుద్ధ గ్రంథములను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చదువుతామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52, 53 మనం చదివితే అక్కడ మత్తయి సువార్తలో చక్కగా దీన్ని డీటెయిల్గా సువార్తికుడు రాసి ఉన్నాడు. విందామా ఒకసారి? అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆ దేవాలయపు తెర పైనుండి కింద వరకు అనగా ఇట్లా గమనించండి, ఈ పైనుండి కింద వరకు అంటే ఈ ఇనిషియేటివ్ అనగా ఈ తెర అనేటువంటి ఆటంకము తొలగించటానికి అది మానవుల ప్రయత్నం కాదు, కింద నుంచి చేయటానికి. అది పైనుంచి కింద వరకు అంటే అది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ యాగబలి అర్పణ ద్వారా, మరణము ద్వారా దేవుడే దానికి ఇనిషియేటివ్ తీసుకొని మానవులని ఆయనతో కలిపాడు. అందుకే పైనుంచి కింద వరకు అంటే ఆ కృప, ఆ పాప విమోచనము, శాప విడుదల, ఆ కృప, ప్రేమ పైనుంచి దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 3 గంటలకి యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఆ సమయం. ఇంకా ముందుకు భూమి కంపించెను, భూమి కంపించెను, బండలు బ్రద్దలాయెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడును, సమాధులు తెరవబడను, మరణించిన పరిశుద్ధులలో, మరణించిన పరిశుద్ధులలో అనేక దేహములు లేపబడును, అనేక దేహములు లేపబడను. యేసు పునరుద్ధానం తరువాత వారు సమాధుల నుండి బయటికి వచ్చి పవిత్ర నగరం ప్రవేశించి అనేకులకు కనిపించిరి. ప్రియలారా, యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత వారు అనేక మందికి కనిపించిన వాక్యం పలుకుతూ ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు అనగా దేవుడు సృష్టించిన ప్రపంచములో ప్రియలారా ఇంత గొప్ప మార్పులు వచ్చేలాగున, ఇంత ప్రకటమైనటువంటి మార్పులు కలిగేలాగున ఈ ఆటంకము తొలగించబడ్డది. ఈ బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడ్డాయి. ప్రియలారా, దేవాలయ పునాది కంపించును. ఇవి అన్ని ప్రాపంచికమైనటువంటి కలిగినటువంటి మార్పులు, ప్రభావమే. అనగా ఈ దేవాలయ తెర చినిగిపోయి తెరవబడి మనిషి దేవునితో ఐక్యమయ్యే ఈ చరిత్ర సంఘటన, మానవ రక్ష చరిత్ర సంఘటన సాధించే ఈ ఒక అతి ముఖ్యమైన సమయము అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియబిళ్ళారా, ఈ యేసుక్రీస్తు మరణించిన సమయంలో జరిగినటువంటి అన్ని ప్రభావాలను గురించి మత్తయి సువార్తలో అంత చక్కగా రాయబడి ఉన్నది. అందుకే ఈ మధ్యాహ్నం 3 గంటలు అనేటువంటి సమయము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు పునీత ఫౌస్టినా సిస్టర్ గారికి ఇచ్చిన రెవల్యూషన్లో గమనించండి, ఆమె రాసిన డైరీని గురించి నేను మన ధ్యాన వడక మొదటి రోజు చెప్పినటువంటి సందేశం నేను చెప్పాను. ఆ డైరీలో 1320 పేజీ నంబరులో ప్రియబిళ్ళారా చక్కగా యేసుక్రీస్తు ఆమెకిచ్చిన కొన్ని సందేశాలు రాయబడ్డాయి. The Divine Mercy Rosary for Sinners at 3 p.m. It is an hour of mercy for the whole world. అంటే యేసుక్రీస్తు ఫౌస్టినా గారికి తెలియజేసినటువంటి రహస్యాల్లో ఒకటి ఏంటంటే, మధ్యాహ్నం 3 గంటల సమయములో దివ్య కారుణ్య జపమాల ప్రార్థన పాపాత్ముల హృదయ పరివర్తనం కోసం, మానవులందరి మారు మనస్సు కోసం మీరు చెప్పండి. ఎందుకంటే ఆ 3 గంటల సమయము నా కరుణ ప్రవాహమును మానవులందరిపై
నేను కృంభరించిన సమయము అని యేసుక్రీస్తు ఆమెకు తెలియజేశాడు. ప్రియములారా, నిన్న ఆల్రెడీ బాణసుష్ల మీతో వాక్యం పంచుకున్నప్పుడు ఒక మాట చెప్పింది, దివ్యకారుణ్య జపమాలకి అర్థమేమిటి, దివ్యకారుణ్య జపమాల ఎందుకు చెప్పాలి అని చక్కగా చెప్పింది. అలాగే ఆల్రెడీ మీకు తెలియజేసింది బాను సిస్టర్ ఈ దివ్యకారుణ్య జపమాల యొక్క వాస్తవమైనటువంటి మొదటి భాగం రెండో భాగంలో ఉన్నటువంటి అర్థం. అందువలన ప్రియబిడ్డలారా గమనించండి, ఈ మధ్యాహ్నం 3 గంటలకి యేసుక్రీస్తు మరణించినప్పుడే ఈ ఆటంకం తెరవబడి మనవులు దేవునితో ఐక్యమయ్యే ఆ ఒక్క ప్రత్యేకమైన సమయం 3 గంటలు. కాబట్టి ఆ 3 గంటల సమయంలో దివ్యకారుణ్య జపమాల ప్రార్థన నీవు నేను చెప్తే ప్రియములారా తప్పకుండా ఆయన తన తిరుహృదయం నుండి అవధులేని కరుణ, అవధులేని కృప, ప్రేమ నీకు నాకు ఆయన కృంభరించినటువంటి సమయం. అనగా ఆ దర్శనంలో ఏం చెప్పుతుందంటే పిల్లరా, ద ఫ్లడ్ గేట్ ఆఫ్ మై మర్సీ ఈస్ ఓపెన్డ్ అట్ 3 o'clock. అనగా వరద నీళ్ళు ఎలా డ్యాములో వచ్చి ఆగి ఉన్నప్పుడు, ఎక్కువగా వరద నీళ్ళు వచ్చినప్పుడు డ్యాములను షట్టర్లు లేపేస్తారు. షట్టర్ లేపినప్పుడు నీళ్ళు ఎలా అంత శక్తిగా పవర్ఫుల్గా కొట్టుకుంటూ పోయేటట్లు ఆ షట్టర్ నుంచి బయటికి వస్తున్నాయో, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి నేను మానవుల పాప పరిహారార్థం మరణించిన ఆ 3 గంటల సమయము ఎవరైతే నా కృప కోసం, కరుణ కోసం, పాప మన్నింపుల కోసము ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థన చేస్తారో ఆ టైం నేను మరణించిన సమయం కాబట్టి కృప ప్రవహించబడుతూ ఉంటుంది. దేవుని కరుణ ప్రవాహం కొట్టుకుంటూ వస్తుంది నీ మీదకి. ఆ కొట్టుకుంటూ పోతున్న కరుణ ప్రవాహములో బిడ్డ, నీవు చేసిన ఏ పాపమైనా, నీవు కట్టుకున్న ఏ శాపమైనా, నీకు కలిగి ఉన్న ఏ బంధకాలైనా అన్నిటి నుండి కూడా ఆ కరుణ ప్రవాహము ద్వారా నీకు సంపూర్ణ పాప విమోచన, సంపూర్ణ శాప విడుదల ఆయన నీ కృమ్మరించే అతి శ్రేష్టమైన సమయము ఈ మధ్యాహ్నం 3 గంటల. అందుకే ప్రభు అంటున్నాడు సిస్టర్ ఫౌస్టినా గారితో, ఈ మధ్యాహ్నం 3 గంటల సమయము ఈ దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చెప్పమని ప్రపంచానికి తెలియచేయి, అందరికీ చెప్పు. ఎందుకంటే దీనికంటే ముఖ్యమైనటువంటి ఇంకొక సమయం వేరే లేదు. దేనికి? మానవ రక్షణ పొందుకోవటానికి, నిరీక్షణ కోసం ఇంకొక అవసరం వేరే లేదు. ఈ చివరి ఒక ఛాన్స్ నిర్లక్ష్యం చేస్తే, ఈ చివరి ఒక ఛాన్స్ని మనం వాడుకోకుండా ఉంటే, వదిలేస్తే ప్రియులారా, నీ రక్షణకి నా రక్షణకి ఈ మధ్యాహ్నం 3 గంటల సమయం కంటే ఇంకొక మంచి సమయం లేదు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తునే యాగబలిగా పూర్తిగా ధారపోశాడు, నీకోసం అర్పణగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది కాబట్టి ఎవరెవరైతే మధ్యాహ్నం 3 గంటల సమయములో ఈ ప్రార్థన చెప్తారో బిడ్డలారా, యేసుక్రీస్తు చేసిన కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు కూడా మనం ఒక్కసారి విందాం. అనగా గమనించండి, ఒకటి నేను చెప్పాను కదా, మధ్యాహ్నము 3 గంటలకి దివ్య కారుణ్య జపమాల ప్రార్థన. రెండోది ఏంటంటే బిడ్డలారా, మధ్యాహ్నం 3 గంటలకి శిలువ మార్గ ప్రార్థన అంటారు. ఇంగ్లీష్లో ద వే ఆఫ్ ద క్రాస్, స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అంటారు. అనగా యేసుక్రీస్తు శిలువ శ్రమల గురించి ధ్యానించటం. ఆయన ఈ కృప, ఈ కరుణ నీ మీద ప్రవహింప చేయటానికి తనను తాను యాగబలిగా దేవునికి అర్పించి ఆయన సహించిన శిలువ పాటులు, ఆయన వేదనలు, ఆయన బాధలు, ఆయన కన్నీరు, రక్త చెమట, ఆయన మోసిన శిలువ, ఆయన
సహించినటువంటి కొరడా దెబ్బలు, ఆయన మోసినటువంటి ముళ్ళ కిరీటము, చేతుల్లో కాళ్ళ దిగబడినటువంటి మేకులు, చివరికి ఆ మరణం, ఇవి అన్నిటిని గురించి ధ్యానించటం యేసుక్రీస్తుకి చాలా చాలా ప్రీతి కలిగిస్తున్నటువంటి ఒక ప్రార్థన. మధ్యాహ్నం 3 గంటలకి ఆ ప్రార్థన ద్వారా ఈ కరుణా ప్రవాహం మీరు నేను పొందుకుంటాం. ప్రియులారా, వాగ్దానాలు, ఇన్ ద వర్చ్యూ ఆఫ్ మై ప్యాషన్ ఐ రిఫ్యూజ్ నథింగ్ టు ద సోల్ దట్ మేక్స్ ఎ రిక్వెస్ట్ టు మీ. దీని అర్థం ఏమిటంటే, ఈ మధ్యాహ్నం 3 గంటల నా కరుణా ప్రవాహము జరుగుతూ ఉన్న సమయంలో, అనగా 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆ టైంలో, ఆ గంట సేపు ఉన్న ప్రార్థనలో ఏ మనిషి అయితే, వ్యక్తి అయితే, ఏ ఆత్మ అయితే నా దగ్గర నుండి నా కరుణా కృపపై ఆధారపడి ఏది అడిగినా నేను ఏది కూడా నిరాకరించకుండానే ప్రసాదిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, రిఫ్యూజ్ నథింగ్ అంటే నేను ఏది కూడా నిరాకరించను. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీవు అడిగినటువంటి ఏ ప్రార్థన అయినా ప్రియులారా, నిరాకరించకుండా నేను నీకు అనుగ్రహిస్తాను, ప్రసాదిస్తానని ఆయన సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా మాట ఇచ్చినటువంటి సమయం, ప్రియ సహోదరి సహోదరుల, మధ్యాహ్నం 3 గంటల సమయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియులారా, యూ కెన్ అబ్టైన్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్. రెండవ వాగ్దానం, ఈ సమయము మధ్యాహ్నం 3 గంటలకి నీకేదైతే అవసరమో, నీకేదైతే కావాలో అది మాత్రం కాదు, నువ్వు ఎవరెవరి కోసమైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా ఈ కరుణా ప్రవాహము ద్వారా ఆ ప్రార్థనల యొక్క ఉద్దేశం వారు పొందుకుంటారు. నేను నా కోసం పొందవచ్చు, అలాగే నేను ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ద్వారా అనేక మందికి ఈ కరుణను, ఈ యొక్క ప్రేమను నేను అందించవచ్చు. ఎందుకంటే ఆ సమయము నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో వారి కోసం కూడా యేసుక్రీస్తు ఆ కార్యములు చేసి ముగిస్తాడు అని ఆయన ఇచ్చిన వాగ్దానం పెట్టలారా. ఎంత గొప్ప కార్యం చూడండి. మూడవదిగా, స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అట్ 3 PM, అనగా నేను ఇందాక చెప్పినట్లుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దివ్యకారుని జపమాల ప్రార్థన మాత్రం కాదండి, శిలువ మార్గ ప్రార్థన, వే ఆఫ్ ద క్రాస్, స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్, దేవుని కరుణ పొందుకునే శ్రేష్టమైన ఒక మార్గం. ఎందుకంటే ఒక విషయం గమనించండి, నీ వేదనలో, బాధలు, కన్నీట్లో ఉన్నప్పుడు నిన్నెవరైనా ఆదుకుంటే, నిన్నెవరైనా హత్తుకుంటే, నీతో పాటు కాసేపు టైం గడిపితే, నిశ్శబ్దంగా నీతో ఉండి నీ వేదనను, నీ బాధలను అర్థం చేసుకుంటే, ప్రియబిడ్డలారా, అలాంటి వారిని నువ్వు ఎప్పుడు మర్చిపోలేరు. మంచి సమయంలో అందరూ ఉన్నప్పుడు, అంతా బాగున్నాయి, చాలా సంతోషంగా ఉన్నప్పుడు ప్రియబిడ్డలారా, నీకు అంత పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ అందరూ చేయి విడిచినప్పుడు, నాకెవరూ లేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నిస్సహాయ అవస్థలో ఉన్నప్పుడు నీకు ఎవరైనా ఒక్క చేయి సహాయం అందిస్తాయి, నిన్ను ఎవరైనా చేయి పట్టి పైకి లేపుతాయి, నిన్నెవరైనా ఆదుకుంటే, ప్రేమతో 2 మాటలు మాట్లాడితే, నీకు అండదండగా నిలబడితే, ప్రియులారా, నీ మరణం వరకు అలాంటి వ్యక్తిని నీ మర్చిపోలేవు. ఇది సాధారణంగా మామూలు మానవ మానసిక స్థితి. ఇది ఒక వాస్తవం. దాన్ని రుణం అంటారు. రుణం. ప్రభు ఏమంటున్నాడు? నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే, నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినప్పుడు నేను మీకు కూడా ఇచ్చేదను. ఇజ్రాయేలీల 12 గోత్రముల సింహాసనపై ఆసీనుడై నీవు తీర్పు విధించేలాగున చేస్తానని యేసుక్రీస్తు అపోస్తులకి మాట ఇచ్చి ఉన్నాడు. ఎందుకు? ఆయన శ్రమలలో ఈ 12 మంది అపోస్తులు కూడా భాగస్థులై ఉన్నారు. యోహాను అని ఒకే ఒక శిష్యుడు తప్ప ప్రియులారా, తక్కిన 11 మంది కూడా
రక్త సాక్షిగా యేసు క్రీస్తులాగా రక్తం చింది మరణించాడు. ఇదే ఆయన శ్రమలలో వేదనలో పాలు పంచుకోవటం. అందువలన ఒకవేళ రక్త సాక్షిలాగా హతసాక్షిలాగా మరణించే అవకాశం నీకు లేకపోవచ్చు, కానీ 24 గంటలు ఉంటే ఆ 24 గంటలలో 1 గంట అయినా భక్తితో సెలవు మార్గ ప్రార్థన చెప్పాలంటే ప్రియులారా 30 గంట టైం పడుతుంది. భక్తితో దివ్యకారణ జపమాల ప్రార్థన చెప్పాలంటే 1/2 గంట పట్టింది. నేను ప్రియులారా ముత్తంగిలో ఉన్నప్పుడు మా టీం మెంబర్స్ అందరికీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కంపల్సరీ స్ట్రిక్ట్గా వారికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే మధ్యాహ్నం 3 గంటలకి 3 గంటల నుంచి 3:15 వరకు దివ్యకారణ జపమాల అందరూ చెప్పాలి అని, 3:15 నుండి 4 గంటల వరకు 30 గంటల సేపు సెలవు మార్గ ప్రార్థన నేను ముత్తంగిలో ఉన్న 9 సంవత్సరాల పాటు ఆ ముత్తంగి ధ్యాన వడక మందిరములో మా సేవకులందరూ కలిసి ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ప్రియులారా, దేవుని కృప, దేవుని కరుణ, ఆయన ప్రేమకి మేము అర్హులుగా మారామంటే ఈ ప్రార్థన వలన. ఇంకా ముందుకు బిడ్డలారా, యూ విల్ బీ ఫిల్డ్ విత్ ద మెర్సీ ఆఫ్ గాడ్. ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మీరు నేను చెప్పినట్లు ఈ 2 రకాల డివోషన్స్, ఆ ప్రార్థనలు, ఆ భక్తి మీరు చేస్తూ వస్తే ఒకే పలుకుతూ ఉంటుంది బిడ్డలారా, మీ హృదయములో, మీ మనస్సులో నేను నా కృపతో నేను నింపేస్తా. ఐ విల్ ఫిల్ యువర్ హార్ట్. చాలామంది కఠిన హృదయం కలిగిన వారు ఉన్నారు, మూర్ఖులు ఉంటారు. మారు మనస్సు పొందాలని మీరు వాళ్ళ కోసం ప్రే చేస్తూ ఉంటారు. గమనించండి ప్రియపట్లారా, ఈ సమయంలో దేవుని యొక్క అపారమైన కృపతో ఆయన నిన్ను నింపే టైం మధ్యాహ్నం 3 గంటల. నీ హృదయములో ఆయన తన కరుణను పోసే టైం, కృంభరించే టైం మధ్యాహ్నం 3 గంటల. నీ హృదయం నింపే వరకు నిండుకుండలాగా దేవుని కృపతో, దేవుని కరుణతో నిన్ను నింపేస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రియ సహోదరులారా, దిస్ ఈస్ అన్ అవర్ ఆఫ్ మై మర్సీ. 5వ వాగ్దానం నేను కూడా చెప్పాను, ఇది నా కృపా ప్రవాహము, నేను అందరిపై కృంభరిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం. చివరిది మర్సీ ట్రయంఫెంట్ ఓవర్ జస్టిస్. మర్సీ ట్రయంఫ్ ఓవర్ జస్టిస్ అంటే ప్రియబిడ్డలారా, ఇక్కడ 2 ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా, దేవునికి ఉన్నటువంటి స్వభావం మనము రోమాపత్రిక 2వ అధ్యాయము తీసుకున్నాం. 11వ వచనం, రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి విందామా? ఏలైనా దేవుడు అందరినీ సమానముగా చూచును కదా. బిడ్డలారా, ఏలైనా దేవుడు అందరినీ సమానంగా చూస్తారు కదా అని ఒక దగ్గర, ఇంకొకటి మనం చదువుతాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. ఉన్నత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనములో యేసుక్రీస్తుకి దేవునికి ఎటువంటి పక్షపాతం లేదని, అందరినీ ఒకే రీతిగా సరిసమానంగా చూస్తాడని ఇక్కడ వాక్యములో ఉంది. విందామా? తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికీ అట్టి తప్పిదములకు ఫలితము అనుభవింపవలసినదే. ఏలైనా దేవుడు అందరినీ సమానముగా చూస్తారు. బిడ్డలారా, బైబిల్లో చాలా సార్లు మనం ఈ మాట మళ్ళా వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఏమని? దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు, ఆయన నీతివంతుడు, ఆయన న్యాయ సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే చేస్తాడు. ఆయన మహారాజు. 2వ రాకలో ఆయన సింహాసనపై ఆసీనుడై మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, నీతిమంతులు అవినీతిమంతులను 2 భాగాలుగా చేసి కుడి ఎడమవైపున నిలబడి తీర్పు విధించేవాడు అని మనం చదువుతూ ఉన్నాం బిడ్డలారా. కానీ ఆ దేవుడు
ఒకే ఒక విషయం మీద ఆయన నీతితో ప్రవర్తించేవాడు కాదు. ఒకే ఒక విషయం మీద న్యాయ సంబంధమైనటువంటి తీర్పు చెప్పేవాడు కాదు. ఒకే ఒక విషయం మీద ఆయన పక్షపాతం తప్పకుండా చూపిస్తాడు. ఏంటి విషయం అంటే ప్రియబిళ్ళారా, ఆయన కరుణ ముందు. ఈ కరుణ అంటే ఏంటి అర్థం? నీకు రావలసినటువంటి న్యాయ సంబంధమైన శిక్ష నుండి నిన్ను కరుణతో కృపతో వదిలిపెట్టటమే. నేను మొన్న దివ్య ప్రసాద ఆరాధనలో ఒక మాట అన్నా. అదేంటంటే ప్రియబిళ్ళారా, పాపం యొక్క వేదన మరణం. పాపం చేసేవాడు ఆ పాపానికి తగిన శిక్ష అనుభవించవలసినదే, మరణించి తీరవలసినదే. దాని నుంచి నేను తప్పించుకోవటానికి ఎవరూ లేరు, ఎవరికి సాధ్యం కూడా కాదు. అయితే ఎందుకు మెర్సీ ట్రయంఫ్ జస్టిస్ అంటే ప్రియబిళ్ళారా, నీతిని న్యాయమును అన్ని విధాలుగా నిబంధనలన్నిటినీ కూడా ఈ కరుణ దాటివేస్తూ ఉంది. అంటే ఆయన అవధులేని కరుణ చూపించినప్పుడు, ఆయన అవధులేనటువంటి ప్రేమ చూపించిన ప్రియబిళ్ళారా, గమనించండి. ఒక చిన్న ఉదాహరణ. పిల్లలు ఎంత తప్పు చేసినా, పిల్లలు ఎంత తుండ్రివాడైనా, ఎంత చెడుగా ప్రవర్తించినా తల్లిదండ్రులు వారి తప్పులు ఎన్నిసార్లైనా మళ్ళా 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 మన్నిస్తారు కదండి. మళ్ళా 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 మన్నిస్తారు. ఎందుకు మన్నిస్తారు? పిల్లల మీద ప్రేమ ఎక్కువ అయింది కాబట్టి, తల్లిదండ్రులు కాబట్టి, కనిపించిన వారు కాబట్టి. అలాగే దేవుడు కూడా మన తండ్రి కాబట్టి, రక్షకుడు కాబట్టి, మనము ఆయన బిడ్డలం కాబట్టి ఏం చేస్తారంటే తన అపారమైన కరుణ కోసము మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్న వారిని నీతి న్యాయం ప్రకారం శిక్షించకుండా, నీకు రావలసిన శిక్షను ఆయన వదిలిపెట్టి తన కరుణ వలన, తన కృప వలన, ప్రేమ వలన నిన్ను పూర్తిగా రక్షిస్తాడు. శిక్ష పడకుండా, నశించిపోకుండా, నరకాగ్ని గురి అవ్వకుండా, సైతాను బంధకాల వలన నీవు మాడిపోకుండా. ఒక నిమిషం ఆలోచించుకోండి. ఇన్ని వాగ్దానాలు ఎప్పుడు జరిగి తీరాలి? ఎప్పుడు జరుగుతుంది నీ జీవితంలో? యేసుక్రీస్తు మరణించిన ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీవు ప్రార్థిస్తాయి. ఆ సమయంలో ఆ తెరబడినటువంటి సమయం కాబట్టి నీవు ప్రార్థిస్తాయి. కృప ప్రవహిస్తున్న సమయం కాబట్టి నీవు ప్రార్థిస్తాయి. ప్రియబిళ్ళారా, ఈ మధ్యాహ్నం 3 గంటల సమయము సాధారణమైన ఒక సమయం కాదు. నేను 1 గంట సేపు టైం తీసుకొని ఎందుకు దీన్ని చక్కగా స్పష్టంగా మీకు తెలియజేశానంటే ప్రియబిళ్ళారా, ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. కేవలం పాప సంకీర్తనం చేయటం మాత్రం కాదు, కేవలం పాపాలు ఒప్పుకోవటం మాత్రం కాదు, కేవలం కొన్ని పుణ్యక్రియలు చేయటం మాత్రం కాదు బిడ్డలారా. అది నీవు చేస్తూ ఉన్నావు, వెరీ గుడ్. కానీ నీవు చెయ్యలేని ఒక కార్యం దేవుడే నీకు ఏర్పాటు చేశాడు. నీవు సంపాదించలేని కార్యం దేవుని కుమారుడే నీకోసం తెచ్చిపెట్టాడు. నీవు ఎప్పుడు పొందలేని ఒక కార్యం దేవుడే నీకోసం ఉదారముగా అందిస్తూ ఉండగా బిడ్డలారా, రేపటి నుంచి గమనించండి. మధ్యాహ్నం 3 గంటల సమయమును వృధా చేయవద్దు. మీరు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దివ్య కారుణ్య జపమాల ప్రార్థన మీరు చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ప్రియబిడ్డలారా, డివైన్ అంటే చెప్పాను కదా, సెలవు మార్గ ప్రార్థన. సెలవు మార్గ ప్రార్థన మీరు కంపల్సరిగా మీరు చెప్పండి ప్రియబిడ్డలారా. ఆ 1 గంట సేపు దేవుని కృప కోసం, కరుణ కోసం ప్రేచండి ప్రియబిడ్డలారా. తప్పకుండా ఈ అన్ని వాగ్దానాలు మీ జీవితంలో యథాకాలం జరిగి తీరబోతూ ఉంటుంది. ఆమేన్, 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ అంశం మీరు తెలుసుకొని కేవలం మీకోసం మాత్రం పెట్టవద్దు. ఇది దేవుని బిడ్డలందరికీ తెలియచేయండి. ఈ సందేశం అందరికీ అందించండి బిడ్డలారా.
ఎందుకు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన మనం చేయాలి? అది కథోలిక్స్ అయినా నాన్ క్యాథలిక్స్ అయినా, కథోలిక బిడ్డలైనా కథోలిక ఇతర సంఘాలైనా ఈ మధ్యాహ్నం 3 గంటల సమయాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి, హేళన చేయవద్దండి, అవమానపరచవద్దండి, హింసపరచవద్దండి. ఎందుకంటే ఇది నీకున్న చివరి రక్షణ, చివరి నిరీక్షణ, చివరి అవకాశం. శరములు వంచి 1 నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. మా రక్షకుడవని యేసయ్యా, పాపములో పడి నశించి పోతున్న మానవులు రక్షణ పొందుకోవటానికి చివరి అవకాశం, చివరి ఛాన్స్ నీ అనంతమైన కృప వలన మాకు ప్రసాదించినందుకు మీకే స్తోత్రం. మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ఎంత ముఖ్యమైనదో, దానివలన ఎన్ని వాగ్దానాలు మీరు మీ బిడ్డలకు ప్రసాదించి ఉన్నారో అని మాకు తెలియజేసినందుకు మీకే స్తోత్రం ప్రభువా. ఈ ముఖ్యమైన ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవిని పెట్టకుండా, ఈ రక్షణ మార్గం మధ్యాహ్నం 3 గంటలకి విశాలముగా తెరవబడి ఉన్న ఆ సమయము, ఆ కరుణ, ఆ కృప తనవతీర పొందటానికి, రక్షణను పొందటానికి, పూర్తిగా నీ సన్నిధిని మేము చేరటానికి ఈ గొప్ప భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని ఆలకించిన బిడ్డలందరూ కూడా ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో వారు ఐక్యమయ్యేలాగున, ఆ మధ్యాహ్నం 3 గంటల భక్తిలో వారు బలపడేలాగున, ఆ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ద్వారా వారిని కృపను, కరుణ పొందుకొని వారి కోసం మాత్రం కాదు, వారి కుటుంబ సభ్యుల కోసం మాత్రం కాదు, ఎవరెవరి కోసమైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారందరిలో ఆ కరుణ ప్రవహించేలాగున, వారిలో మార్పు కలిగేలాగున, పాపబోధం కలిగేలాగున, పశ్చాత్తాపం కలిగేలాగున, మారు మనస్సు పొందేలాగున నీ దగ్గరికి ఆకర్షించబడేలాగా చేయమని ఈ మా ప్రణతలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ మన ధ్యాన వడక 4వ రోజు చివరి దివ్య ప్రసాద ఆరాధన రెడీగా ఉంటుంది. ఆ 4వ వీడియో మీరు తప్పకుండా మీరు చూడండి. ప్రియబిడ్డలారా, ఈ డివైన్ మర్సీ రిట్రీట్, దివ్య కారుణ్య ధ్యాన వడకం ద్వారా మీ కుటుంబములో, మీ జీవితములో దేవుడు గొప్ప కార్యము చేస్తారు. విశ్వాసముతో నెక్స్ట్ వీడియో దివ్య కారుణ్య ఆరాధనలో మీరు పాల్గొనండి. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నందుకు ఎంతో సంతోషం. ఈ ధ్యాన వడకం ద్వారా మీరు ఎన్నో రహస్యాలు తెలుసుకున్నందుకు స్తోత్రం. మీరు ఫోన్ చేస్తూ మెసేజ్ పెట్టి మీరు పొందుకున్న దేవుని కృపను మాకు తెలియజేసినందుకు సంతోషంగా ఉన్నాం. మా టీం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మీ అందరి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దివ్య కారుణ్య వడకం మీకు దీవెనగా మారునుగాక. ఆమేన్.